అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో దేవి నవరాత్రుల్లో భాగంగా 6వ రోజు అమ్మవారి అలంకరణ, నైవేద్యంగా ఏం సమర్పించాలో, ఏ రంగు చీరనో, అలాగే ఏ పువ్వులతో అభిషేకం చేయాలో, మూలమంత్రం ఏమిటో, అమ్మవారి కథ ఏమిటో, ఇవ్వవలసిన దానం ఏమిటో, పొంది ఫలితం ఏమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయచ్చు. దీంతోపాటు ఒక లైక్ కూడా ఇవ్వండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు 6వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఆశ్వయుజ మాసం శుక్లపక్షం షష్ఠి రోజు 6వ అవతారంగా శ్రీ మహాలక్ష్మి అవతారంలో అలంకరిస్తారు. శ్రీశైలంలో అమ్మవారిని ఈరోజు కాత్యాయని మాతగా పూజిస్తారు. లక్ష్మీదేవిని సిరి సంపదలకు, సంతోషం, శ్రేయస్సును ప్రసాదించే అమ్మగా ప్రజలు ఆరాధిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వ్యక్తి జీవితంలో దేనికి లోటు ఉండదని నమ్ముతారు. అయితే మత గ్రంథాల్లో లక్ష్మీదేవి స్వభావాన్ని చంచలమైనదిగా వర్ణించారు. లక్ష్మీదేవి శాశ్వతంగా ఇంట్లో కొలువై ఉండాలంటే నిత్యం పూజలు చేసి అమ్మవారిని సంతోషపరచాలని అంటుంటారు. లక్ష్మీదేవి జననానికి సంబంధించి పురాణాల్లోనే అనేక కథలు ఉన్నాయి. లక్ష్మీదేవి సిరి సంపదలు, సుఖశాంతులు ప్రసాదించే దేవతగా ఎందుకు కొలుస్తారనే దానికి కూడా ఒక చరిత్ర ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. విష్ణు పురాణం ప్రకారం దుర్వాస మహర్షి కల్పవృక్షమాలను దేవేంద్రునికి బహుకరిస్తాడు. దేవేంద్రుడు ఆ మాలను తన వాహనమైన ఏనుగుకు వేస్తాడు. ఆ ఏనుగు ఆ మాలను క్రింద పడవేసి కాళ్ళతో తొక్కుతుంది. దాంతో కోపోద్రిక్తుడైన దుర్వాసుడు నీ రాజ్యం నుండి లక్ష్మి వెళ్ళిపోవుగాక అని శపించాడు. దాంతో స్వర్గలోకం నిర్వీర్యమయ్యింది, ఐశ్వర్యం నశించిపోయింది. ఇదే సమయంలో రాక్షసులు బలవంతులయ్యారు. రాక్షసులు దండయాత్ర చేసి స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంద్రుడు, ఇతర దేవతలు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి జరిగిన విషయాల్ని వివరిస్తారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు దేవతలను వెంటబెట్టుకొని విష్ణువు దగ్గరికి వెళ్ళి వివరిస్తారు. విష్ణువు వారికి ఒక పరిష్కారం చూపుతారు. అమృతాన్ని స్వీకరించి బలాన్ని పొంది రాక్షసులను ఓడించవచ్చని, సిరి సంపదను మళ్ళీ పొందవచ్చునని, అందుకోసం క్షీరసాగరాన్ని మదించాలని విష్ణువు సలహా ఇస్తారు. అయితే క్షీరసాగర మదనం దేవతలకొక్కరికి సాధ్యమయ్యే పని కాదు. రాక్షస గణాన్ని కూడా క్షీరసాగర మదనానికి ఒప్పించి క్షీరసాగరాన్ని మదించడం మొదలు పెడతారు. శ్రీహరి సలహా మేరకు దేవతలు రాక్షసులతో కలిసి క్షీరసాగరంలో సముద్రాన్ని మదనం చేశారు. సముద్ర మదనం నుండి హాలాహలం, కామధేనువు, తెల్లని అశ్వం, ఐరావతం, కల్పవృక్షం, అమృతంతో పాటు లక్ష్మీదేవి కూడా జన్మిస్తుంది. లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువును వరిస్తుంది. లక్ష్మీదేవి జననంతో ముల్లోకాలకు సుఖ సంతోషాలు తిరిగి వచ్చాయి. దేవతలు అమృతాన్ని సేవించి అమరులు అయ్యారు. ఇంద్రలోకంలో సిరి సంపదలు మళ్ళీ వచ్చాయి. అప్పటి నుండి లక్ష్మీదేవిని సంపదలు, శ్రేయస్సు, వైభవానికి ప్రతీకగా కొలుస్తారు. లక్ష్మీదేవి 4 చేతులతో ఉంటుంది. 2 చేతులతో పుష్పాలను పట్టుకొని 2 చేతులతో బంగారు నాణాలను అనుగ్రహిస్తూ ఉంటుంది. అమ్మవారు తామర పువ్వు మీద ఆసీనురాలై ఉంటుంది. ఏ రంగు చీర, పువ్వులు, ఏం నైవేద్యం సమర్పించాలో ఇప్పుడు తెలుసుకుందాం. దేవి నవరాత్రులు శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం శుక్లపక్షం 6వ రోజు అక్టోబర్ 8 మంగళవారం, జ్యేష్ఠ నక్షత్రం షష్ఠీ తిథి. ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తుంది. సర్వమంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని, అష్టలక్ష్ముల సమిష్టి రూపమే ఈ మహాలక్ష్మి. శరన్నవరాత్రుల్లో మహాలక్ష్మిని పూజిస్తే సర్వమంగళ మాంగళ్యాలు, అలాగే ఫలితాలు త్వరితంగా కలుగుతాయని నమ్మకం. ఈరోజు అమ్మవారికి క్షీరాన్నం, పూర్ణం బూరెలు, రవ్వ కేసరిని నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే గులాబీ రంగు చీరను అమ్మవారికి అలంకరిస్తారు. తామర, తెల్లని పువ్వులు, గులాబీ పువ్వులతో అమ్మవారిని అభిషేకిస్తారు. ఈరోజు చదవవలసిన స్తోత్రాలు: శ్రీ సూక్తం, లక్ష్మీ స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి. ఈరోజు చెప్పవలసిన మూల మంత్రం శ్రీం హ్రీం ఐం మహాలక్ష్మియే నమః అని రోజులో వీలైనన్ని సార్లు పఠిస్తూ ఉండాలి. ఈరోజు చేయవలసిన దానం బ్రాహ్మణునికి దక్షిణ తాంబూలం ఇవ్వాలి. ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల కలిగే ఫలితం అఖండ సౌభాగ్యం, అష్టైశ్వర్య, ధనప్రాప్తి.
ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.